కృష్ణ గారు ఓకే మీ దగ్గర అసలు మీరు గమనిస్తా ఉన్నారు. ఓకే 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 రైట్ రైట్ కృష్ణవీర్ గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మీకు మీ పార్టీ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. మీకు కూడా మీకు మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఇది. అంటే ఇది రాష్ట్రమే కాదు, దేశం కాదు, ప్రపంచం అలా మొత్తం ప్రపంచాన్ని సంబంధించి దానికి ఈ కార్యక్రమం అందరూ చూసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. సో ఓవరాల్ గా ఈ సభను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ప్రసంగం చేయబోతున్నారు అని అంతా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఏం చేయబోతున్నారు, ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు ఈ ప్రసంగంలో? మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసేదే సార్, క్యాడర్ లో నూతన ఉత్సాహం మళ్ళీ మొదలయ్యింది. ఎందుకంటే కొంచెం నైరాశ్యంతో ఉన్నటువంటి మాట అయితే వాస్తవం. గ్రామ స్థాయి నుంచి కూడా జనసేన పార్టీ జెండా పట్టుకొని 11 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తూనే, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సిద్ధాంతాల కోసం ప్రతి ఒక్క జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, నాయకులు కానీ అహర్నిశలు కష్టపడి పనిచేస్తేనే ఇవాళ 100% ప్రజల ఆశీర్వాదంతో 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే దేశ చరిత్రలో జనసేన మాత్రమే. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు క్యాడర్ లో నూతన ఉత్సాహాన్ని నింపుతారని ఆశిస్తున్నామండి. ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా నిరుత్సాహపరిచేటువంటి వ్యాఖ్యలు అయితే చెయ్యరు. అంటే కూటమి తర్వాత కూటమి కూర్పు కోసం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పడ్డటువంటి అవమానాలు కానీ, కష్టాలు కానీ చిన్నవి కాదండి. అంటే ఇటు పార్టీ నుంచి పడ్డారు, అటు ప్రత్యర్థుల నుంచి పడ్డారు, మాకు ప్రతిపక్షంగా ఉన్న పార్టీ నుంచి కూడా పడ్డటువంటి, మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీ నుంచి కూడా అవమానాలు ఫేస్ చేసినటువంటి ఏకైక నాయకుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. బహుశా ఆయన స్ఫూర్తే మాలో కూడా నిండుందేమో అండి. మేము కూడా ఇంత బయట కూడా పోరాటమే మాది. ఇక్కడ మా పార్టీలోని పోరాటమే, బయట పార్టీలతోని పోరాటమే, అలాగే మాకు ప్రత్యర్థులతోని కూడా పోరాటమే. అంటే రాటు తేలినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే జనసేనలో మాత్రమే ఉంటారు. నిజంగా చెప్పాలంటే జనసేన పార్టీ అధినేత ప్రజల కోసం ఆవిర్భవించినట్టు పార్టీ టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి కదా. ఎస్ సార్, ఇవాళ వైసీపీ ఎలా మాట్లాడుతుందంటే సార్, జనసేన అలాగే బీజేపీ, టీడీపీ కూటమిని కోర్చడానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కష్టపడ్డారు, ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలా నిలబడ్డారనేది కూడా ప్రజలందరికీ తెలుసు. మిత్రపక్షంగా ఉన్నటువంటి టీడీపీతో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వెళ్తూ ఉంటే ఈ రోజు పిలిచి ఏ రకంగా వైసీపీ అవమానాలు పాలు చేయడానికి చూస్తుందో అది కూడా భరిస్తూనే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మాకు ముఖ్య ఎజెండా, మా కూటమి ఎజెండా ఏంటంటే ప్రజా సమస్యలు తీర్చడం, ప్రజల కోసం నిలబడడం మాత్రమే వచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ. ప్రజల కోసం ఆవిర్భించినటువంటి పార్టీ జనసేన పార్టీ. అంటే ఇక్కడ ఒక విషయం కూడా చెప్పొచ్చు సార్. ఇందాక వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఎమ్మెల్యే అయ్యారు, ముష్టి డిప్యూటీ సీఎం అయ్యారు అనేసి. ఇది ఒక రకంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. మీకులాగా మీ జగన్మోహన్ రెడ్డి లాగా బాబాయిని లేపేసో లేకపోతే యూఎం ట్యాంపరింగ్ చేసో సీఎం అయినటువంటి పరిస్థితి కాదు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. 10 ఏళ్లు ప్రజల కోసం నిలబడి అసెంబ్లీ గేట్ దాటినవనని ఇదే వ్యక్తులు కారుకోతలు కూర్చారు బయట. ఇవాళ అదే కారు హోరల మధ్య బయట పిచ్చోళ్ళ తిరుగుతున్నటువంటి పరిస్థితి వైసీపీ నాయకుల్లో నెలకొని ఉంది. రేపు పొద్దుట ఇదే డిప్యూటీ సీఎం గారు, ఆఫ్టర్ ఆల్ డిప్యూటీ సీఎం, ముష్టి డిప్యూటీ సీఎం అని మాట్లాడుతూ ఉన్నారండి. కానీ మమ్మల్ని ఏమైనా పర్వాలేదు, ప్రజల కోసం మేము భరిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి, పులివెందుల ఎమ్మెల్యే గారికి ప్రజలు సీట్ ఇచ్చి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే, 11 ఇచ్చి పంపిస్తే బయట పగల్బాలు పలుకుతున్నారు తప్ప ప్రజా గొంతే వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదు సార్. రేపు పొద్దున్న పులివెందుల ఎమ్మెల్యే గారు జనసేన విషయంలో కూడా మీ పార్టీకి, మీ పార్టీ అధినేతకు, కృష్ణ గారు మీ పార్టీకి, మీ పార్టీ అధినేతకు కూడా ఒక మూల సిద్ధాంతం అంటూ ఏమీ లేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి కదా. అలాంటి వారికి ఏం చెప్తారు? మా పార్టీకి మూల సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి ఆ సిద్ధాంతాలతో నడుస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ సార్. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందనుకోండి, ఎవరో పెట్టినటువంటి శివకుమార్ అనేటువంటి వ్యక్తి పెట్టినటువంటి పార్టీని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చుకొని ఏలుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ పార్టీకే తాడు బొంగడం లేదు, వాళ్ళ పార్టీకే దిశానిర్దేశం లేదు.